సో జూబ్లీ హిల్స్ నుంచి అభినయ్ గారిని ఎలక్షన్స్ లో కరెక్టా అవును. తర్వాత అతని పైన ఒక ఆరోపణ వచ్చింది. ఒక అమ్మాయిని లైంగిక మతానికి ఊటేరు. శ్రీరాముడి ఫోటో పెట్టుకొని ఇంటింటికి తిరిగి ఓట్లు అడుక్కునే జాతీయ పార్టీ ఉంది మన దేశంలో, మర్చిపోవద్దు. మీరెందుకు పోటీ చేయకూడదు అంటే మీకు ఎవరన్నా అడ్డంకులు చెప్తున్నారా? కల్వకుంట్ల చంద్రశేఖర్, కేటీఆర్, హరీష్, కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు అంటే నాకు నచ్చదు, నాకు ఇష్టం. ఆయన ముఖ్యమంత్రిగా ఆయన పద్ధతిని వాళ్ళ మోచేతి నీళ్లు తాగాల్సిన కర్మ. రేవంత్ రెడ్డి ఈ కోట్ల ప్రజల గురించి ఆలోచించడం మానించి కేవలం అజయ్ బాబు గురించి ఆలోచించి అరెస్ట్ చేయించారు. అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేయండి? ఎందుకు మీ వాయిస్ కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. ఇంతకు ముందు మాట్లాడినట్టు మీరు మాట్లాడారు అంటే కేసుల గురించి కొంచెం అలా భయపడ్డారా? జైలు లోపలికి వెళ్ళి వస్తే కొంచెం ఇప్పుడు ఉంటుందిలే తగ్గడం అనేది. జైలుకి వెళ్ళడమే తప్పైంది. జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలల జైల్లో ఉండొచ్చారు కదా, ఎందుకు వెళ్ళాడు? చంద్రబాబు నాయుడు గారు 5 నెలల జైల్లో ఉండొచ్చారు కదా, ఎందుకు వెళ్ళాడు? రేవంత్ రెడ్డి గారి మీద సుమారు 84 క్రిమినల్ కేసు. ఆయన అర్ధరాత్రి పూట ఎందుకు వెళ్ళారు? ఆయన కేసీఆర్ గారిని ఎందుకు జైల్లో పెట్టి తప్పు చేసి జైలుకి వెళ్తే సిగ్గుపడారు. అభినయ్ గారికి, అజయ్ గారికి వీళ్ళు అసలు ఎలా గడుపుతుంది? మీ వృత్తి ఏంటి? ఇదే ఇద్దరు జాబ్ చేస్తున్నారా? ఇదే సాఫ్ట్వేర్ గవర్నమెంట్ జాబ్ ఏమైనా ఉందా? ఎట్లా? శివశక్తి కరుణాకర్ సుబ్బనారాయణ ప్రశ్నించారు, ఎలా ఇది సాధ్యం అనేది లలిత్ కుమార్ అడిగారా? సార్ నేను మిమ్మల్ని బాధగా సమాధానం చెప్పండి. పలుగు కారా తీసుకున్నాను, పొద్దున్న లేచి చెడ్డ దగ్గరికి వచ్చి సాయంత్రం దాకా కూలి పని చేసి పాపం రాత్రిపూట వచ్చి వచ్చినటువంటి డబ్బులు తిరుగుతున్నారు. వాళ్ళని అడుగుతారా ఇదే మాట? క్రైస్తవ సంఘాన్ని కాపాడు గెలవరు. కనీసం 1000 ఓట్లు కూడా మీకు రావు. 1000 ఓట్లు ఏంటి అసలు 500 ఓట్లు కూడా రావు. ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఒక పాస్టర్ గారు హైదరాబాద్ నడి రోడ్డు మీద ఎగిరి తన్ని రంగారెడ్డి జిల్లాలో సుమారు 300 మంది దాకా అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. ఆ చర్చి మీదకి ఎక్కి ఆ చర్చి లోపలికి వెళ్ళి కాళ్ళతో మణిపూర్ రాష్ట్రం క్రైస్తవ ఆడబిడ్డలు నడి రోడ్డు మీద నగ్నే. వెల్కమ్ టు స్పాట్ న్యూస్. నేను మీ తేజ. పాస్టర్ అజయ్ బాబు ఈ వ్యక్తి మీ అందరికీ బాగా తెలుసు. తర్వాత పాస్టర్ అభినయ్, ఈ వ్యక్తి గురించి కూడా మీకు బాగా తెలుసు. పాస్టర్ ప్రవీణ్ గారు ఎప్పుడైతే చనిపోయారో వీళ్ళిద్దరూ కూడా బయటకు రావడం, ముఖ్యంగా క్రిస్టియన్స్కి అన్యాయం జరుగుతుంది, ఒక పాస్టర్ని చంపేశారు అంటూ కూడా కొన్ని ఎలిగేషన్స్ చేయడం, ఆరోపణలు చేయడం, ఈ విధంగా క్రిస్టియన్ సమాజంలో ఖచ్చితంగా మంచి పేరు తెచ్చుకున్నారు అనేది వాస్తవం. అయితే క్రిస్టియన్స్కి అన్యాయం జరుగుతుంది. క్రిస్టియన్స్కి ఎందుకు అన్యాయం జరుగుతుంది? మేము అసెంబ్లీలో కొట్లాడతాం, మమ్మల్ని అసెంబ్లీకి పంపించండి అంటూ కూడా అప్పుడు మేము పార్టీ పెడతామని ఒక ప్రెస్ మీట్ పెట్టడం, ఇంకా అతను జైలుకి వెళ్ళడం, ఇలా చాలా వరకు కూడా జరిగాయి. అయితే రీసెంట్గా ఇక్కడ జూబ్లీ హిల్స్లో బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇక్కడి నుంచి అభినయ్ పాస్టర్ అజయ్ బాబు గారు పోటీ చేయమని చెప్పడం, అతను పోటీ చేయడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అసలు ఏంటి, వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు అండ్ వీళ్ళపైన కూడా బయట నుంచి కొన్ని ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా క్రిస్టియన్ సామాజిక వర్గం నుంచే కొంతమంది నాకు కొన్ని మెసేజెస్ పెట్టారు. ఇలాంటి క్వశ్చన్స్ అడగమని కూడా చెప్తున్నారు. అవన్నీ కూడా అడిగే ప్రయత్నం చేస్తా. ప్రెసెంట్ నాతో పాటు పాస్టర్ అజయ్ బాబు ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే తేజ. సో జూబ్లీ హిల్స్ నుంచి అభినయ్ గారిని ఎలక్షన్స్ లో పోటీ చేయించబోతున్నారు మీరు, కరెక్టా? అవును తేజ. ఓకే. అంటే అభినయ్ దర్శన్ జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేయాలి అన్న ఆలోచన నాదే, కానీ కర్ర పెత్తనం ఏమి లేదు. అది పూర్తి స్పృహతో, స్వేచ్ఛగా, తన మనసులో ఉన్న ఇష్టంతో అభినయ్ దర్శన్ కూడా తీసుకున్న నిర్ణయం. ఎన్నికల బరిలో నిలవబడ్డం అనేది తన ఇష్ట ప్రకారంగానే ఎన్నికల బరిలో నిలవబడుతున్నాడు. ఓకే. మీరు అనౌన్స్ చేసినప్పుడు నేను ఒక ఇంటర్వ్యూ చేశా. తర్వాత కొన్ని రోజులకి మరొక పేరు పొందిన పాస్టర్, కేవలం భారతదేశంలోనే కదా ఇతర దేశాల్లో కూడా అతనికి ఒక మంచి గొప్ప పేరు ఉంది. తర్వాత తనకి ఏమైందో అదంతా కూడా వేరే విషయం, అది పక్కన పెడతాం. ఆ వ్యక్తి కూడా జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేద్దామని ప్రయత్నించాడు. పోటీ చేస్తున్నాడేమో ఇంకా తెలీదు నాకు క్లియర్గా. తర్వాత అతని పైన ఒక ఆరోపణ వచ్చింది, ఒక అమ్మాయిని
లైంగికంగా వేధించాడు తన దగ్గర వర్క్ చేసే ఒక అమ్మాయిని. ఎప్పుడైతే జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేయబోతున్నాడో అనే వార్త బయటికి రాగానే తర్వాత అతని పైన ఈ ఆరోపణ వచ్చింది. ఇప్పుడు ఇన్ని రోజుల వరకు కూడా అలాంటి ఆరోపణలు అతని మీద లేవు. మీరే చెప్పారుగా, మీ ఉమ్. ప్రశ్నలోనే సమాధానం. ఏముంది సమాధానం? ఇప్పుడు ఒక ఆడబిడ్డ మీద లైంగిక పరమైనటువంటి హింస జరగడం, దాడి జరగడం అనేది ఉమ్, దాన్ని మతాలతో ముడిపెట్టి చూడొద్దు. ఉమ్, ఆ తప్పు ఎవరు చేసినా చట్ట ప్రకారంగా చట్టం దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఉమ్, ఒకవేళ కుట్రపూరితంగా కావాలని ఉమ్, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఈయన పోటీ చేస్తే క్రైస్తవుల ఓట్ బ్యాంక్ అతనికి ఎక్కడ పడుతుందో అన్న భయంతో అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, ఉమ్, రాజకీయ వ్యూహంలో భాగంగా ఏదన్నా తప్పుడు నింద వేసినా వేసి ఉండొచ్చు. ఎందుకంటే చెప్పడానికి నేను ఎవరిని చేశాను, నాకు కానీ మీకు కానీ ఎలాంటి రైట్ లేదు. అసలు ఏం జరిగిందో మాట్లాడాల్సింది ఆయన మాట్లాడాలి, ఆ పెద్ద ఆయన మాట్లాడాలి. ఉమ్, ఏం జరిగిందో నాకు ఇబ్బంది కలిగింది అని చెప్పి ఆ చెల్లి చెప్పాలి. మరి ఇంతవరకు ఆ విషయం గురించి ఆయన మాట్లాడలేదు. ఆ విషయం గురించి బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి ఆ తల్లి కూడా చెప్పిన దాఖలా లేదు. ఉమ్. మనం ఎలా స్పందిస్తాం అసలు ఆ విషయం గురించి? ఏ ఒకవేళ వివరాలు తెలియదు. ఒకవేళ అటువంటి మీ పైన వస్తే మరి రాజకీయంగా ముందుకు వెళ్ళాలంటే ఇటువంటివన్నీ కూడా ఎదుర్కోవాలి. మీ ఇద్దరి పైన వస్తాయి. నిజమైతే ఆల్రెడీ కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి, ఇటువంటివి కాదు. కాదు తేజ, ఉమ్, నిజమైతే వాస్తవం అయితే నేనేమన్నా దేవుణ్ణా? ఉమ్, అభినయ దర్శనం ఏమన్నా దేవదూత? తప్పు చేసింది నిజమైతే శిక్ష తప్పకుండా పడుతుంది, తప్పించుకోలేం కదా. అంటే నేను క్రైస్తవుని కాబట్టి నన్ను వదిలేసేయండి అని నేను ఏమన్నా చెప్పానా? నేను పాస్టర్ని కాబట్టి నన్ను వదిలేసేయండి అని నేను చెప్పాను? నేనేం చెప్పలేదు కదా. ఉమ్, నేను చేసింది తప్పు అనుకోండి, అజయ్ బాబు నాతో ఇలా అసభ్యంగా ప్రవర్తించాడు, అజయ్ బాబు నాతో ఇలా తప్పుగా ప్రవర్తించాడు అని ఎవరైనా ఒక ఆడబిడ్డ నాకు వ్యతిరేకంగా కంప్లైంట్ పెడితే నిరభ్యంతరంగా నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టచ్చు. ఉమ్, తప్పే ఉంది? పోలీసులు వాళ్ళ పని చేయొద్దా? ఉమ్. అసలు ఎందుకు రాజకీయాల్లోకి రావాలనిపించింది? అండ్ జూబ్లీ హిల్స్ నుంచి ఎందుకు పోటీ చేస్తారు? రాజకీయం లేదు దగ్గర దేశ. ఉమ్, మీ యూట్యూబ్ ఛానల్స్ మధ్య రాజకీయం లేదా? ఉమ్. స్కూళ్ళల్లో, కాలేజీల్లో రాజకీయం జరగట్లేదా? కంపెనీల్లో ఆ రాజకీయం, రాజకీయం వేరు, ఈ రాజకీయం యొక్క హస్తం ఏంటి? చర్చిల్లో, గుడుల్లో రాజకీయం జరగట్లేదా? ఉమ్, నలుగురు అన్నదమ్ములు ఉంటే వాళ్ళ మధ్య రాజకీయం లేదా? ఇంట్లో అత్త కోడళ్ళ మధ్య రాజకీయం లేదా? ఉమ్, ఎవరి దగ్గర లేదు రాజకీయం. రాజులు చేసే పని అదేమి తప్పుడు పని కాదు కదా ఆ ఉమ్, రాజకీయం అనేది. ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నుంచే ఎందుకు అని అంటే, గడిచిన కొన్ని నెలలుగా మనం స్పష్టంగా తెలంగాణలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, ఎస్పెషల్లీ క్రైస్తవులకు సంబంధించినటువంటి విషయంలో జరుగుతున్నటువంటి దాడులను కళ్ళారా చూస్తా ఉన్నాం. ఉమ్, చర్చిలు పడగొట్టడం కావచ్చు, ఉమ్, ఇల్లందు ఉంది తేజ, కొన్ని వందల బైబిల్ గ్రంథాలు నడి రోడ్డు మీద పోసి తగలబెట్టారు అక్కడ ఇల్లందులో. ఉమ్, 6గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. అలా ఇంకెక్కడ కూడా భగవద్గీతను కానీ రామాయణాన్ని కానీ తగలబెట్టడం కుదరదు, అలాంటి పని ఎవరు చేయరు. ఉమ్, ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఉంది, ఒక ఉమ్, పాస్టర్ గారిని తుపాకీతో కాల్చి చంపేశారు, కత్తితో కూడా పొడిచారు ఆయన్ని. తుపాకీతో కాల్చి కత్తితో పొడిచి చంపారు ఆయన్ని. తిమోతి గారు ఆ పాస్టర్ గారి పేరు. ఉమ్, తెలంగాణ రాష్ట్రంలో అయితే మనం తెలంగాణలో ఉన్నాం కాబట్టి ఇక్కడ మాట్లాడుకోవాలి. హైదరాబాద్ నడి రోడ్డు మీద బైబిల్ పట్టుకొని నడిచి వెళ్తున్నటువంటి వ్యక్తిని ఎగిరి తన్ని జై శ్రీరామ్ అని చెప్పరా అనుకుంటూ దూషించినటువంటి వీడియోని యూట్యూబ్లో చూసాం. హైదరాబాద్ నడి రోడ్డు మీద. ఉమ్, నిర్మల్ జిల్లా చదల్పూర్, చందాపూర్ ఏదో ఊరు నాకు పూర్తిగా ఐడియా లేదు. చనిపోయినటువంటి పాస్టర్మ గారి శవాన్ని ఆవిడ స్థలంలో నుంచి తవ్వించి ఊరవతలకు పంపించే వరకు గొడవలు ఆపలేదు. ఉమ్, చాలా చోట్ల తేజ. ఇప్పుడు ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో ఒక ఊరు, ఆ ఊరు పేరు నాకు గుర్తుకు రావట్లేదు కానీ జాన్వాయ్ అనుకుంటా, జాన్వాయ్ మండలం ఏదో ఉంది. ఒక చర్చ్ మీద అటాక్ చేశారు, సుమారు 300 మంది దాకా. అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు అందులో. ఉమ్, ఆ చర్చి దగ్గర కూర్చొని ఉన్న ఒక వికలాంగుడి తలను పాల్గొట్టారు. ఆ చర్చి మీదకి ఎక్కి సిలువను పడగొట్టారు. ఆ చర్చి లోపలికి వెళ్ళి రాళ్లతో కర్రలతో కొట్టారు. నేనేమంటానంటే తేజ, ఇప్పుడు రాజమండ్రిలో ప్రవీణ్ గారి హత్యను కళ్ళారా చూసాం, ఆయన డెడ్ బాడీని చూసాం. ఉమ్, భారతదేశంలో సంఘం పట్ల ఎంత బాధ్యత కలిగి ప్రవర్తించాడు ఆయన, సమాజం పట్ల కూడా అంతే బాధ్యత కలిగి ప్రవర్తించాడు ఆయన. ఉమ్, అంబేద్కర్ గారు క్రైస్తవుల మీద ఒక పెద్ద ఆరోపణ చేశారు.
చాలా మంది లైక్ చేస్తారు బిఆర్ క్రిస్టియన్స్ అంబేద్కర్ అంబేద్కర్ గారు అటువంటి వ్యక్తి చాలా పెద్ద ఆరోపణ అవును. చేస్తారు. ఆయన ఏమన్నారు అంటే క్రైస్తవులు చనిపోయిన తర్వాత వెళ్ళే పరలోకం గురించి ఆలోచిస్తారు కానీ బ్రతుకున్నప్పుడు వాళ్ళ చుట్టూ ఏం జరుగుతుందో ఈ సమాజం గురించి మాత్రం ఆలోచించరు అన్నాడు. నేను ఆయన చేసినటువంటి ఆరోపణ ఏదైతే ఉందో దానికి నేను ఎప్పటికీ కూడా లోబడి ఉంటాను, కట్టుబడి ఉంటాను. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఒక చర్చ్ పాస్టర్గా, దేవుని సేవకునిగా, బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాలను బోధించే వ్యక్తిగా, క్రైస్తవ జీవితాన్ని ఎలా జీవిస్తున్నానో అట్ ద సేమ్ టైం ఒక భారతీయుడిగా, తెలంగాణ పౌరుడిగా, ఈ సొసైటీలో రాజ్యాంగానికి లోబడిన వ్యక్తిగా, నా హక్కుల కొరకు, నా విధుల కొరకు మాట్లాడే పౌరసత్వం, వారసత్వం కూడా నాకుంది. ఈ రెండు ఉండాలంటాను నేను. సో క్రిస్టియానిటీలో ఏమైపోయిందంటే తేజ, అసెంబ్లీ ఉంది, పార్లమెంట్ ఉంది. భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీలు ఉన్నాయి, భారతదేశానికి ఒక పార్లమెంట్ ఉంది. కానీ క్రైస్తవులకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు దాన్ని ఖండించుకుంటూ అసెంబ్లీలో మాట్లాడే ఎమ్మెల్యేలు క్రైస్తవులకు లేరు. పాస్టర్లు అయితే లేరు, కానీ క్రిస్టియన్ సంబంధించిన అంటే మొత్తం క్రిస్టియన్ కావచ్చు అటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు కూడా ఉన్నారు. ఎవరు ఒక్క పేరు చెప్పండి తేజ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో, ఆంధ్రాలో లాస్ట్ టైం హర్ష్ కుమార్ గారు చేయలేదా? మొన్న ఫైట్ చేసిన వినండి, హర్ష్ కుమార్ గారు ఎంపీగా చేయలేదా? ఆయన మాజీ ఎంపీ తప్ప ఎంపీ కాదు కదా. అదే చేశారా లేదా? నన్ను ఒక విషయం చెప్పనే ఉంటాయి. తెలంగాణ, ఆంధ్రాలో ప్రవీణ్ పగడాల గారి హత్య, ఆయన మరణం ఎంత పెద్ద సంచలనమో దాదాపు అందరికీ తెలుసు. దాని గురించి తెలంగాణ అసెంబ్లీలో కానీ ఆంధ్ర అసెంబ్లీలో కానీ ఎవరైనా ఒక్క క్రిస్టియన్ ఎమ్మెల్యే మాట్లాడాడు? మీరు అంటున్నట్లుగా క్రిస్టియన్ ఎమ్మెల్యేలు ఉంటే చంద్రబాబు నాయుడు గారిని ఇది ఎక్కడ అన్యాయం సార్ అని, అధ్యక్ష అని ఆంధ్రాలో కానీ, రేవంత్ రెడ్డి గారు ఇది ఎక్కడ అన్యాయం సార్, మన తెలంగాణకి చెందిన మనిషి అక్కడ దారుణంగా చనిపోయి రోడ్డు పక్కన పడిపోయి ఉంటే ఆయన ఒక తాగుబోతులాగా చిత్రీకరించి దారుణంగా ఆయన్ని త్రాగుబోతులాగా ఆయన క్యారెక్టర్ ని చంపేస్తున్నారు సార్ ఇక్కడ మాట్లాడిన వారు ఎవరైనా ఉన్నారు? నేనేమంటాను, అక్కడ నిజం తెలియదు కదా ఆయన ఎలా చనిపోయారండి. దాని గురించి అట్లా కూడా వాళ్ళు ఏదన్నా మాట్లాడితే అది వేరేలా కన్వే అవుతుంది, సైలెంట్ గా ఉండొచ్చు. అట్లా కాదు. పోనీ ప్రవీణ్ పగడాల గారి విషయం గురించి మాట్లాడలేదు అనుకుందాం. బైబిల్ తగలబెట్టినప్పుడు మాట్లాడారా? చర్చిలు పడగొట్టినప్పుడు మాట్లాడారా? మణిపూర్ రాష్ట్రంలో 2 తెగల మధ్యన జరిగినటువంటి గొడవలుగా చూపించి క్రైస్తవ ఆడబిడ్డలను 2 రోడ్ల మీద నగ్నంగా ఊరేగించినప్పుడు మాట్లాడారా? పాస్టర్స్ ని చంపుతూ ఉన్నప్పుడు, తుపాకులతో కాలుస్తూ ఉన్నప్పుడు, కాళ్ళు చేతులు విరగొడుతున్నప్పుడు మాట్లాడారా? ఏ విషయంలో మాట్లాడారు? ఉత్తర భారతదేశంలో సుమారు 12 రాష్ట్రాల్లో మత మార్పిడి నిరోధక బిల్లులు వచ్చాయి. యావజ్జీవ శిక్ష దగ్గర నుంచి మరణ శిక్ష వరకు క్రైస్తవ సేవకులకు విధించే చట్టాలను తీసుకొచ్చారు. చర్చకొచ్చే పిల్లలకి పాస్టర్సే పెళ్లిళ్ళు చేయాలి. మ్యారేజ్ లైసెన్సెస్ పాస్టర్స్కి ఉంటాయి, వాటిని రద్దు చేశారు. ఇంట్లో కనీసం కూర్చొని ప్రార్థన చేసుకునే అవకాశం లేదు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాం, అరెస్ట్ చేసామని చెప్తున్నారు. చర్చి మీద పెట్టుకున్నటువంటి మైకిల్ని చూసి అరెస్ట్ చేస్తున్నారు. ఎవడైనా గిట్టని వాడు వచ్చి ఈ అజయ్ బాబు వీణ్ నాకు యేసు ప్రభువుని నమ్మమని నాకు చెప్పాడు అని చెప్తే నాన్ బెయిలబుల్ కేసు పెట్టి జైలులోకి పంపిస్తున్నారు. బ్యాప్టిజం, నేను యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటున్నాను అని ఏ వ్యక్తి అయినా ప్రమాణం చేయాలి నీళ్లలో అనుకుంటే 2-3 నెలలకు ముందు ఎంఆర్ఓకి పిటిషన్ పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. మత స్వేచ్ఛ ఏమైంది? భావ ప్రకటన స్వేచ్ఛ ఏమైంది? వాక్ స్వాతంత్ర హక్కు ఏమైంది? మరి వీటికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడారు తేజ? ఎవరు మాట్లాడారు? నేనేమంటానంటే ఒక క్రైస్తవునిగా బైబిల్ గ్రంథం ప్రకటించడం, ఒక క్రైస్తవునిగా క్రైస్తవుల హక్కుల గురించి మాట్లాడడం నేను ఎంత ఇష్టపడతానో, ముందు ఒక మనిషిగా అందరూ కలిసిమెలిసి బ్రతకాలి, ఎవడి బతుకు వాడు బతకాలి, ఎవడు ఇంకోటి మీద దాడి చేయొద్దు అనే విషయాన్ని నేను నమ్ముతాను. సో ఈ జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటిలో కనుచూపు మేరలో కనబడుతున్నటువంటి ఎన్నిక జూబ్లీ హిల్స్, హైదరాబాద్ పరిధిలో. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను తేజ. 1,60,00,000 మంది ఉన్నారు తెలంగాణలో. క్షమించు తేజ, వ్యూవర్స్ కూడా క్షమించండి. 80 లక్షలు తెలంగాణలో క్రైస్తవులు ఉన్నారు. 1,60,00,000 మంది ఆంధ్రాలో క్రైస్తవులు ఉన్నారు. 80 లక్షల మంది క్రైస్తవులు ఉన్న తెలంగాణలో ఒక ఎమ్మెల్యే, క్రిస్టియన్ ఎమ్మెల్యే లేడు. మీరు ఒకవేళ దళిత కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి కదా, ఎస్సీ కాన్స్టిట్యున్సీస్, మరి వాళ్ళందరూ క్రిస్టియన్సేగా అనుకుంటున్నారేమో. అతను క్రిస్టియన్ అయితే అసలు అతను అక్కడ పోటీ చేయడానికి కుదరదు. ముందు అతను బీసీ అవుతాడు. దళిత ఎస్సీలకి యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే కులం వర్తించదని బ్లాక్ మెయిలింగ్ గా ఒక చట్టం పెట్టారు కదా. క్రిస్టియన్ నేను అని చెప్పి గెలిచిన వాళ్ళు లేరు తేజ. 80 లక్షల మంది ఉన్నారు. మీరు చూడండి తేజ, హైదరాబాద్ తెలంగాణలో ఉన్న జిల్లాల్లో ఇది కూడా ఒక జిల్లా, రాజధాని కావచ్చు. గట్టిగా వాన పడితే చెరువు అయిపోతుంది. చెరువు కనపట్ల అంటున్నారు. హైదరాబాదే పెద్ద చెరువు.
ఒక్కరోజు వాన కురిసింది అంటే ఇక్కడ ఎక్కడ నేలాలు ఉన్నాయి, ఎక్కడ గుంటలు ఉన్నాయి, ఎక్కడ గుంతలు తవ్వారు, ఎందులో పడుతున్నారు, ఎవరు చచ్చిపోతున్నారో తెలియదు. కార్లు కూడా కొట్టుకుపోతున్నాయి హైదరాబాద్ లో. ఇలాంటి హైదరాబాద్ లో 7 ఎమ్మెల్యేలు ఉన్నట్లుగా నేను విన్నాను ఎంఐఎంకి. మరి నాకు క్లియర్ గా తెలియదు. ఎంఐఎం పార్టీకి 7 ఎమ్మెల్యేలు అవును ముస్లిం సహోదరులకు సంబంధించి. ఉన్నారు. వాళ్ళ పక్షాన వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళ జాతి గురించి వాళ్ళు మాట్లాడతారు. ఇక్కడ కాదు. ఒకవేళ పార్లమెంట్ లో మాట్లాడాల్సిన ఇష్యూ వచ్చినప్పుడు ఎంపీలు 2-3 ఎంపీలు ఉన్నట్లుగా విన్నాను వాళ్ళకి. మరి క్రైస్తవులకు ఎందుకు ఉండకూడదు? ఎందుకు పోటీ చేయకూడదు? జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో 100 చర్చిలు ఉన్నాయి. 100 చర్చిలు సుమారు 50,000 మంది క్రిస్టియన్ ఓటర్స్ ఉన్నారు. చర్చిలో ఉన్నంతసేపు క్రిస్టియనే, ఇంట్లో ఉన్నంతసేపు క్రిస్టియనే. ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు ఓటర్వేగా, ఎవరో ఒకతనికి ఓటు వేయాలిగా. అదేదో క్రిస్టియానిటీ తరపున నిలవబడుతున్నటువంటి బాధ్యత కలిగినటువంటి ఒక వ్యక్తికి ఓటు వేయి. ఆ ఓటే ఒక సమూహం అవుతుంది. ఆ సమూహమే రేపొద్దున మనకి బలం అవుతుంది కదా. అక్కడున్న జనం మతానికి ఓటేయరు, మంచి మనిషికి ఓటేస్తారు. ఇతను నియోజకవర్గానికి మేలు చేస్తాడనుకుంటే ఓటేస్తారు కానీ ఇతను ఎంత పెద్ద దరిద్రుడైనా ఇతను మన మతమే కదా అని ఓటేయరు ప్రజలు. ప్రజలంతా మూర్ఖులైతే కాదు. నువ్వు చాలా పెద్ద ఆరోపణ చేస్తున్నావు భారతదేశ ప్రజల మీద. ఒకవేళ నువ్వు అనుకున్నట్లుగా మంచికి మాత్రమే ఓటేయాలి, అభివృద్ధికి మాత్రమే ఓటేయాలి అనుకుంటే ఖచ్చితంగా భారతదేశంలో అసలు బీజేపీ అనే పార్టీ ఉండేది కాదు, గెలిచేది కాదు. మేము 3 సార్లు అధికారంలోకి వచ్చేది కాదు. మా పార్టీ దేవుళ్ళ పార్టీ అని సెంట్రల్ మినిస్టర్లు చెప్పేవాళ్ళు కాదు. మసీదులను పడగొడదాం, లింగాలు దొరుకుతాయా, శవాలు దొరుకుతాయా అని మాట్లాడేవాళ్ళు కాదు. బాబ్రీ మసీదు కూలేది కాదు, మతపరమైనటువంటి గొడవలు జరిగేవి కాదు. శ్రీరాముడి ఫోటో పెట్టుకొని ఇంటింటికి తిరిగి ఓట్లు అడుక్కునే జాతీయ పార్టీ ఉంది మన దేశంలో, మర్చిపోవద్దు. అదే ఇప్పుడు 3వసారి కూడా అధికారంలో ఉంది. మేమేమంటున్నామంటే మతాన్ని చూసి ఓటు వేయమనట్లా. ఇప్పుడు మీరు అలా అంటున్నారు. ఒక విషయం, మరి ఇప్పుడు మీరు దేన్ని చూపించి ఓటు అడుగుతున్నారు? నేనేమంటానంటే క్రిస్టియానిటీని చూపించే కదా మీరు కూడా ఓటు అడుగుతున్నారు. నేనేమంటానంటే క్రిస్టియానిటీలో ఉన్నది కూడా జూబ్లీహిల్స్ ఓటర్లే. ఓటర్స్ ఉన్నారుగా, ఒక 50,000 మంది జూబ్లీహిల్స్ ఓటర్లు క్రైస్తవులుగా ఉన్నారు కదా. దేశ పౌరులుగా ఎలాగ బతుకుతున్నారో క్రైస్తవులుగా కూడా అలాగే జీవిస్తున్నారు కదా. క్రిస్టియానిటీ అనే ఒక విశ్వాసంలో ఉన్న వ్యక్తుల మీద మతపరమైనటువంటి దాడులు జరుగుతుంటే మాట్లాడడానికి మనకు ఒక అబ్బాయి ఉండాలి, ఒక అమ్మాయి ఉండాలి, వాళ్ళ అసెంబ్లీకి వెళ్ళాలి అని ఎడ్యుకేట్ చేయడం తప్పేలా అవుతుంది తేజ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, హిందువులు ఉన్నారు, హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి అనుకో, హిందువుల తరఫున అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కావచ్చు, పార్లమెంట్ లో ఎంపీలు కావచ్చు, మాట్లాడడం తప్పెలా అవుతుంది? ముస్లిమ్స్ మీద దాడులు జరుగుతున్నాయి మతపరంగా, క్రైస్తవులే దాడి చేస్తున్నారు అనుకుందాం కొంచెం సేపు. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి అసెంబ్లీలో పార్లమెంట్ లో ముస్లింలు అడగడం తప్పెలా అవుతుంది? తప్పు కాదు కదా. ఇప్పుడు అమెరికా ఉంది తేజ, క్రిస్టియన్ కంట్రీ. అమెరికా అనేది చాలా పెద్ద క్రైస్తవ దేశం. సుమారు అక్కడ 60 నుండి 90 అడుగుల హనుమంతుని విగ్రహాన్ని పెట్టారు. విగ్రహాన్ని పెట్టినప్పుడు రిపబ్లికన్ పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు భారతదేశ దేవీ దేవతల గురించి కించపరుస్తూ ఒక మాట మాట్లాడినప్పుడు అమెరికా దేశంలో, అది మతపరమైన దేశం, అధికారిక మతం క్రైస్తవ మతం అమెరికాకి, మతపరమైన దేశంలో అధికార పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి మాట్లాడితే భారతదేశం నుంచి అక్కడికి బ్రతుకు తెరువు కోసం వెళ్ళినటువంటి హిందూ సహోదరులందరూ కూడా గద్దించారు అతన్ని. ఏం మాట్లాడుతున్నావు, మైండ్ ఉందా నీకు? మీ పార్టీ వాళ్ళు కనీసం బుద్ధి చెప్పండి అతనికి అని అన్నారు. దాన్ని నేను కూడా సపోర్ట్ చేస్తాను. అక్కడ హిందువులు ఏదైతే మాట్లాడుతున్నారో దానికి నేను కూడా సపోర్ట్ చేస్తాను. ఎవరి విశ్వాసం, ఎవరి నమ్మకం వాళ్ళది. అలా మాట్లాడద్దు కదా. మరి ఇక్కడ ఎందుకు మాట్లాడకూడదు? ఇక్కడ మేము ఎందుకు మాట్లాడకూడదు? జూబ్లీహిల్స్ లో ఓటు హక్కు ఉన్నటువంటి అభినయ్ దర్శన్ గారు జూబ్లీహిల్స్ లో నుంచి ఎందుకు పోటీ చేయకూడదు? తప్పే ఉంది. మీరెందుకు పోటీ చేయకూడదు? మీది ఇక్కడ తెలంగాణ కదా, అతనిది కడప, ఆంధ్ర కదా. మీరెందుకు పోటీ చేయకూడదు? అంటే మీకు ఎవరన్నా అడ్డంకులు చెప్తున్నారా? లేదంటే కాంగ్రెస్ వాళ్ళు ఎవరన్నా, అంటే ఇంతకు ముందు కూడా మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు కూడా నేను విన్నాను, ప్రెసిడెంట్ గానే ఏదో. మరి కాంగ్రెస్ వాళ్ళు ఎవరన్నా మీతో ఒక ప్లాన్ చేపించి ఇక్కడ అభినయని పోటీ చేపిస్తున్నారా? ఓట్లు చీల్చే ప్రయత్నం అయినా జరుగుతుందా? ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని కల్పించడానికి మీరు ప్లాన్ చేశారా? ఓపెన్ గా మాట్లాడుతున్నాను. మీరు కాంగ్రెస్ పార్టీతో నాకు అనుబంధాన్ని కడుతున్నారు కాబట్టి. కేసీఆర్ గారు అంటే ఇష్టం, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారంటే నాకు ఇష్టం, కేటీఆర్ గారంటే ఇష్టం నాకు, హరీష్ రావు గారంటే ఇష్టం నాకు. కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారంటే నాకు నచ్చదు, నాకు ఇష్టం ఉండదు. ఆయన ముఖ్యమంత్రిగా ఆయన పద్ధతి నాకు నచ్చదు. ఒకవేళ
నేను ఎవరికన్నా చేయాల్సి వస్తే బీఆర్ఎస్ కి చేసేవాడిని, కాంగ్రెస్ కి చేయాల్సిన కర్మ నాకు పట్ల. అది గతం. ఉమ్, గతం గత అది ఉమ్, జరిగిపోయింది. అది కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ స్టేట్ కోఆర్డినేటర్ గా ఉన్నాను ఒకప్పుడు. ఉమ్, వాళ్ళు నన్ను బయటికి పంపకపోయినా నేనే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసాను. ఉమ్, సో ఈరోజు కాంగ్రెస్ వాళ్ళ మోచేతి నీళ్లు తాగాల్సిన కర్మ నాకు పట్టలేదు. ఒకటి అలా అని చెప్పి కేసీఆర్ గారు అంటే ఇష్టం, కేటీఆర్ గారు అంటే ఇష్టం, హరీష్ రావు గారు అంటే ఇష్టం, కవితమ్మ అంటే అక్కంటే ఇష్టం కదా అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలంగాణ భవన్ ముందు పడిగాపులు కాసే కర్మ కూడా నాకు పట్ల. ఉమ్. ఆ ఇష్టం భారతదేశ బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ భారతదేశ వ్యాప్తంగా ఒక పని చేయండి తేజ, మంచి ప్రశ్న అడిగారు బీఆర్ఎస్ కి సపోర్ట్ చేయమని. నేను కూడా ఒక మాట అడుగుతున్నాను. క్రైస్తవుల్ని కడుపులో పెట్టి చూసుకుంటాం, హిందువులను చూసుకున్నట్లుగానే ముస్లింలు చూసుకున్నట్లుగానే క్రైస్తవులను కడుపులో పెట్టి చూసుకుంటాం. క్రైస్తవులకి మతపరమైనటువంటి పూర్తి స్వేచ్ఛనిస్తాం. ధైర్యంగా మీరు చర్చలు కట్టుకొని మీ ప్రచారం మీరు చేసుకోండి, నిరభ్యంతరంగా మీరు ఈ రాష్ట్రంలో ఉండొచ్చు. ఏ విధమైనటువంటి తేడాలు వచ్చినా, మతపరంగా ఏ దాడి జరిగినా, రిలీజియస్ దానికి సంబంధించిన వ్యతిరేక బిల్లులు తీసుకొని వచ్చి మతపరమైన దాడులకి భయంకరమైనటువంటి చట్టాలు తీసుకొస్తామని బీఆర్ఎస్ చెప్పమనండి. అభినయ్ గారు నేను ఇద్దరం కూడా వెనక్కి వెళ్ళిపోయి బీఆర్ఎస్ కి మద్దతు ఇస్తాం. క్రైస్తవుల తరఫున మాట్లాడతామని చెప్పమనండి. క్రైస్తవుల తరఫున ఏమన్నా మాట్లాడారేమో అది కూడా చెప్పమనండి. నేనేమంటానంటే తేజ, మతాన్ని దృష్టిలో పెట్టుకుని అనట్లా, మేము కూడా మనుషులమే కదా అంటున్నా. మమ్మల్ని ఎందుకు మీరు ఒక మతానికి కట్టగట్టి సిలువ కొట్టి చూస్తారు మమ్మల్ని? తెలంగాణలో జూబ్లీ హిల్స్ లో ఉండే 50,000 మంది జూబ్లీ హిల్స్ వారసులు యేసుక్రీస్తుని నమ్ముకున్నారు. దాన్ని బట్టి కొడతారా వాళ్ళని? దాన్ని బట్టి తిడతారా వాళ్ళని? దాన్ని బట్టి దాడి చేస్తారా వాళ్ళ మీద? దాన్ని బట్టి వ్యతిరేక చట్టాలు చేస్తారా? మేము కూడా ఈ దేశ పౌరులమే కదా అని అడుగుతున్నాను తేజ. హిందూ మతానికి వ్యతిరేకంగా పోటీ చేయట్లా కాదు. మీకు అంత స్వేచ్ఛ లేకపోతే అసలు మీరు కొన్ని ఆరోపణలు, అదే కొన్ని విషయాలు మాట్లాడారు, అరెస్ట్ కూడా అయ్యారు. స్వేచ్ఛ లేకుండా అరెస్ట్ చేసేవాళ్ళు కాదు కదా. స్వేచ్ఛ ఉంటే అరెస్ట్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు బయట మీరు తిరగట్లేదా? మీకు నచ్చిన ప్లేస్ కి మీరు స్వేచ్ఛగా వెళ్ళట్లేదా తేజ? స్వేచ్ఛ అంటే మనస వాచ కర్మణ ధైర్యంగా భారతీయ పౌరుడిగా అన్ని విషయాల్లో బ్రతకగలగడం స్వేచ్ఛ. నా ఇంట్లోకి వచ్చి నన్ను కొట్టడం స్వేచ్ఛ అవుతుందా? నా చేతిలో ఉండే బైబిల్ను చూసి నా ముఖం మీద ఉమ్మేయడం స్వేచ్ఛ అవుతుందా? నా ఇంటి మీద ఉన్న సిలువను చూసి దాన్ని ఎరగొట్టడం స్వేచ్ఛ అవుతుందా? ఎరగొట్టారా? మీకు ఇంకో విషయం చెప్తాను. నన్ను అరెస్ట్ చేసింది ఎందుకు అరెస్ట్ చేశారు? నేనేమన్నా పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాదులతో చేతులు గెలిపాను? మతానికి సంబంధించిన ఇష్యూస్ క్రియేట్ చేస్తున్నారని చెప్పి అరెస్ట్ చేశారు. నేను క్రియేట్ చేసిన మతపరమైన ఇష్యూస్ వల్ల ఎన్ని గొడవలు జరిగాయి? ఎంతమంది చనిపోయారు? ఎన్ని కత్తులు దిగాయి? ఎన్ని పోట్లు పడ్డాయి? ఎన్ని లైంగిక దాడులు జరిగాయి? ఎంత విధ్వంసం జరిగింది? ఎంతమంది నష్టపోయారు? ఏది చూపించండి ఒక్కటి. నిన్న కాక మొన్న రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కేసీఆర్ గారి పార్టీకి అనుకూలంగా భావ ప్రకటన స్వాతంత్రపు హక్కు గురించి మన తెలంగాణ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది కదా. ఏది పడితే అది, ఎవడు పడితే వాడు వచ్చి కేసు పెట్టమంటే కేసు నమోదు చేసి సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేస్తామంటే కుదరదు. యూట్యూబ్ ఛానల్స్ ని మాట్లాడేవాడిని బెదిరిస్తే సరిపోదు అని కోర్టు చెప్పింది కదా. ఇదే తీర్పు నన్ను అరెస్ట్ చేయడానికి ముందుంటే అంత ధైర్యం చేసేవాళ్ళ నన్ను అరెస్ట్ చేయడానికి? నేనేం తప్పు మాట్లాడాను తేజ? నేనేం తప్పు మాట్లాడలా. యేసుక్రీస్తు ప్రభువుకి ఎప్పటికీ విగ్రహం ఉండదు తేజ. అది బైబిల్ చెప్తుంది. ఒక సేవకునిగా అదే చెప్పాను. శివపురాణంలో శివుని గురించి అగ్ని గురించి ఏం రాస్తుందో శివపురాణంలో ఉన్నదే ఒక లైన్ చెప్పాను. ఈ 2 విషయాల గురించి కేసు పెట్టారు. నేనేం తప్పు మాట్లాడలా. నేను చెప్పిన 2 విషయాలు, ఒకటి బైబిల్ గురించి బైబిల్లో చూపెడతా, శివపురాణం గురించి శివపురాణంలో చూపెడతా. కానీ నన్ను అరెస్ట్ చేస్తారు. అన్యాయంగా కేసు పెట్టి అరెస్ట్ చేశారంటారా? అన్యాయం కాదు, దారుణంగా. ఎందుకంటే నేను క్రైస్తవుని కాబట్టి. అంటే ఇంతకు ముందు కూడా నాతో ఒకసారి అన్నారు, మీరు నన్ను ఒక పెద్ద మనిషి అరెస్ట్ చేయించాడు. సీఎం రేవంత్ రెడ్డి గారు నన్ను అరెస్ట్ చేయించినటువంటి వ్యక్తి. సీఎం రేవంత్ రెడ్డి ఇన్ని కోట్ల ప్రజల గురించి ఆలోచించడం మానేసి కేవలం అజయ్ బాబు గురించి ఆలోచించి అరెస్ట్ చేయించాడు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేయించారు? అది అందరికీ కనిపిస్తుంది. అక్కడ జరిగే
అందరికీ కనిపించేది ఒకటి. అనుమతి లేకుండా థియేటర్కి వచ్చాడు కాబట్టి ఓకే. అరెస్ట్ చేశారు. ఓకే. దానికి సంబంధించి వాళ్ళ తరపున వాళ్ళు వాదించారు కదా! ఖచ్చితంగా. ఇప్పుడు ఇక్కడ కూర్చొని నేను రాజకీయపరమైన విమర్శలు చేయడం సరైంది కాదు గానీ, ఉమ్, రేవంత్ రెడ్డి గారు నేను అన్న అహంలో ఉంటారు. ఉమ్, ఆయనకి వ్యతిరేకంగా ఇంకో గొంతు వినబడితే ఆయన ఊరుకోడు. మీకు గుర్తుందో లేదో, పాజిటివ్ గానైనా నెగిటివ్ గానైనా సరే నా గురించే మాట్లాడాలి ఈ రాష్ట్రంలో అని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చెప్పిన వ్యక్తి ఆయన. ఆయనకిచ్చే గౌరవం ఇచ్చే విషయంలో తేడా వచ్చిందని తెలిసిన కనీసం మొన్న విలేకరుల సమావేశం జరుగుతుంది. ఎవరో ఒక విలేకరి కాలు మీద కాలేసుకొని కూర్చుంటే ఏమన్నారు ముఖ్యమంత్రి గారు? చెంప మీద పెట్టి పెళ్ళని కొట్టాలనిపిస్తుంది నాకు అని అన్నారు. కాలు మీద కాలేసుకొని కూర్చోవడం కూడా తప్పేనా? ఉమ్, రాజకీయపరమైనటువంటి కారణాలు ఉద్దేశ. ఉమ్. రైట్. పాస్టర్ ప్రవీణ్ గారు చనిపోయినప్పుడు ఎంత సంపాదించారు మీరు అభినయ్ గారు ఇద్దరు కలిసి? నేను ఒక 5 కేసుల దాకా సంపాదించాను తేజ. 5 కేసులు. దాదాపు ఇద్దరు కలిసి గట్టిగానే సంపాదించారనే 5. వార్త ఇక్కడి నుంచి కాదు, ఎక్కడ ఆస్ట్రేలియా నుంచి కూడా చెప్తా ఉన్నారు కొంతమంది. అవును. ఎందుకంటే ఆయన సంతాప సభ కోసం అని చెప్పి ఫోన్ వినండి. నెంబర్లు అవన్నీ కూడా పెట్టి వినండి తేజ, ఉమ్, ఉచితంగా తేలిగ్గా ఏ కష్టం లేకుండా చేయగలిగిన ఒకే ఒక పని ఏంటో తెలుసా తేజ? విమర్శ చేయడం. ఉమ్, ఫ్రీ కూర్చొని బాత్రూంలో కూర్చొని విమర్శ చేయొచ్చు, రోడ్డు పక్కన సిగరెట్ దాక్కుంటూ విమర్శ చేయొచ్చు, టీ కొట్లో కూర్చొని విమర్శ చేయొచ్చు. ఈర్ష్య, ద్వేషం, అసూయలతో వచ్చే విమర్శలు ఉంటాయి కదా, వాటిని నేను పెద్దగా పట్టించుకోను తేజ. ఉమ్. కొంతమంది క్రిస్టియన్స్ చేస్తున్నారు అవి ఆరోపణలు. ఎవరు? కొంతమంది క్రిస్టియన్స్ చేస్తున్నారు. ఇప్పుడు నచ్చిన వాళ్ళు అజయ్ బాబు లాంటి మనిషి లేడు అని అంటారు, ఉమ్, నచ్చని వాళ్ళు వీడంత దొంగ లేదు అని అంటారు. వాళ్ళంత గొప్పోళ్ళు లేడు అన్నప్పుడు పొంగిపోను, వీడంత దొంగ లేదు అన్నప్పుడు బాధపడను. ఎందుకంటే వీళ్ళెవరు నా జీవితాన్ని పోషించేవాళ్ళు కాదు, నాకు అన్నం పెట్టేవాళ్ళు కాదు, నా కుటుంబాన్ని చూసుకునేవాళ్ళు కాదు. నేనే కష్టపడాలా, నా కుటుంబానికి నేనే అన్నం పెట్టుకోవాలా, మంచి చెడని నేనే చూసుకోవాలా. నరం లేని నాలుగు ఎన్నైనా మాట్లాడితే ఉమ్. నేను ఎడ కూర్చొని చెప్తాను, ఏం కూడా నోటుకొచ్చినట్లుగా అయిపోద్దా? కానీ సిఎండిఎఫ్ నుంచి మీరే పోటీ చేయొచ్చు కదా ఇక్కడ జూబ్లీ హిల్స్ లో, అనుకున్నాను. వేరే పర్సన్ తో ఎందుకు చేపిస్తున్నారు? భావజాల వ్యాప్తి జరగాలి తేజ. ఫస్ట్ ఉమ్, క్రైస్తవులందరికీ కూడా మన తరపున సమాజాన్ని కూడా పట్టించుకోవాలి అన్న విషయం అర్థమయ్యేలాగా చెప్పాలని ఆశపడుతున్నాను నేను. ఉమ్, క్రైస్తవ సంఘాన్ని పట్టించుకోవడం మాత్రమే కాదు, హిందూ సమాజాన్ని, ముస్లిం సమాజాన్ని, కులపరితమైనటువంటి సమాజాన్ని మనం ఎక్కడ బతుకుతున్నామో వాళ్ళను కూడా పట్టించుకోవాలి అని చెప్పి నేను చెప్పాలనుకుంటున్నాను. ఉమ్. ఇప్పుడు కేసీఆర్ గారు పోటీ చేసేవారు, జయశంకర్ గారు ఎప్పుడైనా పోటీ చేశారా తెలంగాణలో? ఉహు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు కదా. మన అలా మాట్లాడితే నేను ఇంతకు ముందు ఖమ్మం నుంచి ఎంపీగా పోటీ చేశాను, అప్పుడు అవి చేయలేదు. ఉమ్, ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాను, అప్పుడు అవి చేయలేదు. నేనే కదా చేసింది. ఉమ్. ఎప్పుడైతే కంటెస్టెంట్ గా అప్పుడు ఎన్ని ఓట్లు వచ్చాయి? అప్పుడు ఈ ఖమ్మం నుంచి ఎంపీగా పోటీ చేసినప్పుడు 1150 ఓట్లు వచ్చాయి. 1150నో 1132 వచ్చాయి తేజ. మీరు తెలంగాణ పర్సన్ కాబట్టి అప్పుడు ఆ ఓట్లని వచ్చాయి. ఇప్పుడు అభినయ్ అసలు తెలంగాణ కాదు, ఎప్పుడో కడప నుంచి వచ్చాడు, ఆంధ్ర పర్సన్. అతనికి ఎన్ని వస్తాయి అంటారు జూబ్లీ హిల్స్ నుంచి? ఇప్పుడు ఒక విషయం చెప్పనా తేజ, 1150 మంది ఎంపీగా ఉండాలని ఎవరు కోటేశారు ఖమ్మంలో? 1150 మందికి సంబంధించి ఎంపీ ఎవరు తేజ? ఎవరు? నేనేగా. నేనేనా కదా? గెలవకపోయినా వాళ్ళ దృష్టి వాళ్ళకి సంబంధించి ఎవరు? నేనే కదా. ఓట్లు ఎన్ని వస్తాయి అన్నది కాదు, ఎంతవరకు ఎడ్యుకేట్ చేసామన్నది ముఖ్యం. మేము గెలుస్తామని తొడలు కొట్టడానికో లేకపోతే ఎముకలు ఎరుగొట్టుకోవడానికో రావట్లేదు. దేశంలో ఏం జరుగుతుందో క్రైస్తవులకు చెప్పాలి, మన హక్కులు వాళ్ళకు గుర్తు చేయాలి. మందిరాల్లో బతకడమే కాదు, సమాజంలో కూడా రండి అని వాళ్ళకి పిలుపునివ్వాలి. అసెంబ్లీలో, పార్లమెంట్లో మన వాళ్ళు కూడా ఉండాలి అని చెప్పి జరుగుతున్న వివరాలన్నీ వాళ్ళతో చెప్పాలి. దానికోసమే పోటీ అంతే. నేను గెలుస్తాను. ఎందుకు మీ వాయిస్ కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది? ఇంతకు ముందు మాట్లాడినట్టు మీరు మాట్లాడట్లే. అంటే కేసుల గురించి కొంచెం అలా భయపడ్డారా? అలా ఏం లేదు. కేసుల గురించి భయపడేవాడిని అయితే అంటే ఉంటుంది, ఒకసారి జైలు లోపలికి వెళ్ళి వస్తే కొంచెం ఇప్పుడు ఉంటుందిలే తగ్గడం అనేది. తెలంగాణ ఉద్యమంలో 7 రోజులు చెంచల్ కూడా జైల్లో ఉన్నాను నేను. ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్ ఉంది, జైల్లో ఉన్న ఎక్స్పీరియన్స్. విద్యార్థి సంఘ ఉద్యమాల్లో స్టేషన్ లో చువ్వలు వెనక చాలా సార్లు పెట్టారు మిమ్మల్ని.
తప్పు చేసి జైలుకి వెళ్ళిన వాడు సిగ్గుపడాలి. నేనేమన్నా ఓట్లు కొనుగోలు చేశానా? ఎంపీలకి ఏమన్నా సీట్ల కోసం అని చెప్పి డబ్బులు ఇచ్చాను? ఎవడి కొంపనైనా ముంచేశాను? ఎవడి మీద ఏదన్నా ప్రయోగం చేశాను? మీరు ఒక మాట అంటున్నారు కదా, జైలుకి వెళ్ళడమే తప్పైతే, జైలుకి వెళ్ళడమే తప్పైతే నేను నా దేవుని కోసం జైలుకి వెళ్ళాను. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలల జైల్లో ఉండొచ్చాడు కదా, ఎందుకు వెళ్ళాడు ఆయన? చంద్రబాబు నాయుడు గారు 5 నెలల జైల్లో ఉండొచ్చాడు కదా, ఎందుకు వెళ్ళాడు ఆయన? రేవంత్ రెడ్డి గారి మీద సుమారు 84 కేసులు ఉన్నాయని మొన్న చెప్తున్నారు కదా, క్రిమినల్ కేసులు. ఆయన అర్ధరాత్రి పూట ఇంట్లో నుంచి లాక్కొని వెళ్ళారు కదా, ఎందుకు వెళ్ళారు ఆయన? ఉమ్, కేసీఆర్ గారిని ఎందుకు జైల్లో పెట్టారు? హరీష్ రావు గారు, కేటీఆర్ గారు లాంటి పెద్దలు ఎందుకు జైలుకి వెళ్ళారు? తప్పు చేసి జైలుకి వెళ్తే సిగ్గుపడాలి. నాకెందుకు సిగ్గుతేజ? ఉమ్. ఎందుకు సిగ్గుపడతాను? ఇంకోటి ఎందుకు భయపడతాను? ఏం తప్పు చేశాను నేను? ఒక పాస్టర్ గా ఉన్నప్పుడు ఆ పాస్టర్ ని నమ్మి కొంతమంది ఆ, వాళ్ళందరూ కూడా వ్యక్తులందరూ కూడా వచ్చి ప్రార్థన చెప్పించుకోవడము, మిమ్మల్ని నమ్మడము, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. మరి ఆ పాస్టర్ రాజకీయాల్లోకి వస్తే అవన్నీ చేయగలుగుతాడా? మళ్ళీ ఒక చర్చికి వెళ్ళి అవన్నీ చేయగలుగుతాడా? కష్టం కదా అదంత. అంటే ఒక పాస్టర్ ఏం కోరుకుంటున్నాడు? ఒక పాస్టర్ రాజకీయాల్లో నేను- రావడానికి ఏంటి రీజన్ ఏంటి? నేను సంఘంలో ఉండకపోతే రాజకీయంలోనికి మళ్ళీ వచ్చేవాడిని కాదు తేజం. ఉమ్, 2014లోనే నేను రాజకీయాన్ని విడిచిపెట్టేశాను. మళ్ళీ 2019, 2020 వరకు నేను రాజకీయం జోలికి రాల. 10 ఏళ్ళు న్యూస్ పేపర్స్ చూడలే, న్యూస్ ఛానల్స్ చూడలే. ఉమ్, నేను రాజకీయంలోనికి రావడం వెనుక ఉన్నటువంటి బలమైన కారణం సంఘమే. ఎందుకంటే క్రైస్తవ సంఘం మీద జరుగుతున్నటువంటి దాడి చూసినప్పుడు, పట్టించుకునే దిక్కు లేకుండా క్రైస్తవులు అనాథల్లాగా మిగిలిపోయారు అనిపించినప్పుడు, కనీసం నొప్పి తగిలితే అరిచే ధైర్యం కూడా చేయలేకపోతున్నారు వీళ్ళు అని అనిపించినప్పుడు, వీళ్ళ తరపున మాట్లాడాలి అన్న బలమైన కారణంతోనే నేను మళ్ళీ రాజకీయాల వైపు వచ్చాను. ఓకే. మీ పైన చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. మీ పోస్టర్స్ కింద కొన్ని కామెంట్స్ కూడా నేను చూసా. వీళ్ళిద్దరూ కూడా జూబ్లీ హిల్స్ లో ఎందుకు పోటీ చేస్తారంటే అదొక రిచ్ కాన్స్టిట్యున్సీ, చాలా బలమైన నియోజకవర్గం. అక్కడ డబ్బులు గుంజడానికి వీళ్ళ ప్లానింగ్. అక్కడ పోటీ చేస్తే మంచి పేరు వస్తుంది. 2 తెలుగు రాష్ట్రాల నుంచి క్రిస్టియన్స్ దగ్గర డబ్బులు ఎగిపించుకోవడానికి ఒక ప్లాన్ తోనే వీళ్ళు దిగారు అనేది కూడా ఒక కామెంట్ చూసాను. నేను మీకు చూపిస్తా కావాలంటే. నేను కావాలని అనట్లే. ఏదో సామెత ఉంది ఏంటది, ఆడలేక మధ్యలోడున, లేకపోతే వంగలేక మంగళారం ఏదో అంటారు కదా. ఉమ్. దీనికి ఆన్సర్ చేయండి. రాజకీయ నాయకులు ఉమ్, ఎన్నికల బరిలో పోటీ చేసేది సేవ చేయడానికా? ఉమ్, రాజకీయ నాయకుల గురించి ఒక ప్రశ్న అడుగుతున్నా. ఇప్పుడు ఖమ్మంలో ఎంపీగా నేను పోటీ చేసినప్పుడు నేను ఒక ప్రశ్న అడిగాను. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారి వియ్యంకులకి ఎంపీ టికెట్ ఇచ్చారు అక్కడ కాంగ్రెస్ పార్టీ. నేను ఆయన ఏమడిగా, ఆయన ఏమనేవాడు అంటే, నేను ఎప్పుడు కూడా ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వస్తున్నా అని చెప్పేవాళ్ళు వాళ్ళు ఎక్కడైనా. నేనేమన్నానంటే, ప్రజలకు సేవ చేయాలనుకుంటే మీ దగ్గర వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, తలా ఇంత పంచండి, అది సేవ. ఉమ్, రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఏముంది? ఉమ్, మీ దగ్గర ఉన్నటువంటి డబ్బుతోనే జిల్లా మొత్తాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేయొచ్చు. ఎవడొద్దన్నాడు మిమ్మల్ని సేవ చేయాలనుకుంటే? ఉమ్. అందుకే నా రాజకీయాల్లోకి వచ్చింది. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు మొన్న అంటున్నారు, కేటీఆర్ మీద బత్యాన్ని నిలబెట్టి గెలిపిస్తాను ఉమ్. అన్నారా? ఏది సేవ చేసి గెలిపిస్తాడు ఆయన? డబ్బు పంచి డబ్బుందన్న అహంకారంతో గెలిపిస్తాను అని అన్నాడా? జూబ్లీహిల్స్ లో మీరు ఎందుకు పోటీ చేస్తున్నారు అన్నాను. ఇప్పుడు ఆ ధైర్యం, ఆ శక్తి, ఆ బలం మాకుంది, నిలబడగలం. ఇలాంటి మేము ఎన్నికల బరిలో నిలబడాలి అనుకున్న రోజే ఇలాంటి చేతగాని కబుర్లు ఎన్నో వస్తాయని మాకు తెలుసు. ఉమ్. పని పాట లేనోడు చేసే పనేంటి? విమర్శించడమే కదా. అదైతే అబద్ధం. ఆ, నేను ఒకటి ఏంటంటే, ఇది అబద్ధం, ఇది నిజమని ఇంకొకటి చెప్పుకోవాల్సిన కర్మ పట్టలేదు తేజ నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమ్, అక్కడ ఒకవైపు బీఆర్ఎస్, మరొక వైపు కాంగ్రెస్, ఇంకొక వైపు బీజేపీ, మరొక వైపు ఎంఐఎం నిలబడి ఏనుగులు కొట్లాడే చోట మేము కూడా సింహాల్లాగా వెళుతున్నాం మధ్యలోనికి. రారాదు, నువ్వు కూడా బాగా సంపాదించుకుందువు కానీ నామినేషన్ అయ్యి, ఉమ్, నామినేషన్ వేస్తే నీ అకౌంట్ నెంబర్ పెడతాం, నీ ఫోన్ పే నెంబర్, నీ గూగుల్ పే నెంబరే పెడతాం, కోట్ల రూపాయలు డబ్బు వచ్చి పడిద్ది. అదే జూబ్లీహిల్స్ లో ఒక విల్లా కొనుక్కో, నువ్వు కూడా నామినేషన్ అఫిడవిట్ లో అదంతా కూడా మీరు రాయాలి ఇవ్వాలి కదా, కదా. ఇవ్వాల్సి ఉంటుంది కదా. వచ్చి పోటీ చేయమనండి. ఇప్పుడు అజయ్ బాబుని, అభినయ్ దర్శన్ని కామెంట్ చేస్తున్న వాళ్ళు వచ్చి పోటీ చేయమనండి ఇక్కడ. మరి ఎన్ని కోట్లు వచ్చేటప్పుడు, దేశవ్యాప్తంగా ఉండే క్రైస్తవులంతా డబ్బు పంపేటప్పుడు అసలు ఏమాత్రం చెమట చెందకుండా ఇంత డబ్బు వచ్చేటప్పుడు ఇంట్లో కూర్చోవడం ఎందుకు? వచ్చి
నామినేషన్ వేయొచ్చు కదా. రావా నిజంగా డబ్బులు రావా? ఎవరికి? ఇతర దేశాల నుంచి డబ్బులు రావా? ఇతర దేశాల నుంచే కాదు, ప్రపంచ దేశాలన్నింటి నుంచి కూడా డబ్బులు వస్తాయి. మీరు వచ్చి నామినేషన్ ఏంటి అంటున్నా ఫస్ట్. మగతనం లేదా? ఏమో ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నాం. మగతనం లేదా అంటున్నా. మగతనం లేదా? మగతనం ఉంటే వచ్చి పోటీ అలా చేయండి. సంపాదించడం ఇష్టం లేదు ఎవరికి? నాకైనా ఎవరికైనా అలా సంపాదించడం ఇష్టం లేదు. మాకు కూడా అలా సంపాదించడం ఇష్టం ఉండదు. కానీ మరి మీ పైన మరి మీ పోస్టర్స్ కింద అటువంటి కామెంట్స్ వస్తున్నాయి. అండ్ ఇంతకుముందు అదే ఆరోపణ ఇప్పుడు ప్రవీణ్ పాస్టర్ గారు చనిపోయినప్పుడు కూడా వచ్చింది అదే ఆరోపణ. ఒక విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు మీద పడేసేవాళ్ళు కూడా ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుని గురించి ఒక మాట ఉంటుంది బైబిల్లో. ఆయన గురించి దూషించిన వాడికి ఈ యుగంలో కాదు ఏ యుగంలో కూడా పాప క్షమాపణ అనేది లేదు అని చెప్తాడు యేసుక్రీస్తు ప్రభు. అలాంటి పరిశుద్ధాత్ముల గురించి కూడా శివశక్తి కరుణాకర్ కావచ్చు, లలిత్ కుమార్ కావచ్చు, నోటుకు వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటారు. భయపడరు వాళ్ళు. ఇవాళ నోరుందిగా తేజ, రూపాయి ఖర్చు కాకుండా చేసే పని ఏంటంటే మాట్లాడడం, బురద పోయటం, గుడ్డగాల్చి మీద వేయటం. అంటే మీరు బురద పోస్తే మేము గడుపుకుంటూ ఉండాలి. అంత 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 అసలు నామినేషన్ కానీ అంత డబ్బు వచ్చి పడింది అని అంటే ఇవాళ తేలిగ్గా ఉంది. అంత తెలివి తక్కువ ఎవడున్నాడు తేజ? అంత తెలివి తక్కువ ఎవడున్నాడు ఇవాళ? నీ జేబులో ఉన్న 1000 రూపాయలు నా జేబులోకి రావాలి అని అంటే అది తేలికేనా? ఇస్తారా? అది సాధ్యమే. అరే భిక్షగాడు అడుక్కుంటేనే 10 రూపాయలు లేరు. ఇక్కడ చెయ్యి జాపి భిక్షగాడు అడుక్కుంటే 10 రూపాయలు వేయడానికి ఇక్కడ ఇష్టపడరు. ప్రపంచ దేశాల నుంచి డబ్బు పంపిస్తున్నారంట. నా అకౌంట్ ఇస్తాను, కొంచెం చెక్ చేసుకోరా తేజ. ఇక్కడ ఫోన్ తెప్పించి ఇప్పుడే చెప్తాను నా అకౌంట్ లో ఎంత ఉన్నాయో ఎంత పడ్డాయో ఒకసారి చెక్ చేసుకోవచ్చు కదా. అవన్నీ చేతగానే మారదు తేజ. అంటారు కదా, ఇంకా నాకు లోక సామెత చెప్పడం ఇష్టం లేదు కానీ. సరే ఒక ప్రశ్న అడుగుతా చెప్పండి. అభినయ్ గారికి, అజయ్ గారికి మీ ఇల్లు అసలు ఎలా గడుస్తుంది? అంటే ఏంటి, మీరేంటి పాస్టర్ గా కాకుండా ఇదే ప్రశ్న. మీ వృత్తి ఏంటి? ఇదే ప్రశ్న. జాబ్ చేస్తున్నారా? ఇదే సాఫ్ట్వేర్, గవర్నమెంట్ జాబ్ ఏమైనా ఉందా? బ్రదర్ ఒక నిమిషం. ఎట్లా? ఇదేనండి, నాకు 2 సంఘాలు ఉన్నాయి. చర్చికి వచ్చేవాళ్ళు ఆదివారం రోజున దేవుని వాక్యం అయిపోయిన తర్వాత కొంత కానుకిచ్చి వెళ్తారు, కానుకలు పెట్టలు. ఓకే. నేను బహిరంగ సభలకు వెళ్తాను. బహిరంగ సభకి వాక్యం చెప్పడానికి పిలిచిన వాళ్ళు 5,000 10,000 వాళ్ళ స్తోమతను పట్టిస్తారు. దాంతో పాటుగా నాకు యూట్యూబ్ ఛానల్స్ 3 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఒక్క లైవ్ నేను మాట్లాడితే 75,000 మంది నుంచి 1,00,000 మంది, సుమారు 1000 గంటలు 800 గంటలు చూస్తారు. మంత్లీ రెవెన్యూ ఉంటుంది. వీటితో పాటుగా నన్ను ప్రేమించేవాళ్ళు, లైవ్లో నేను మెసేజ్ చెప్తుంటే విన్నవాళ్ళు 1,000 రూపాయలు, 2,000, 3,000, 5,000, 10,000 అన్న మీ మినిస్ట్రీ కోసం ఖర్చు పెట్టుకోండి, మీ పరిచయం వాడుకోండి అని నాకు పంపించే వాళ్ళు ఉంటారు. నాకు ఇన్ని దారులు ఉన్నాయి. నేను బతకడానికి నాకు ఇన్ని దారులు ఉన్నాయి. మరి శివశక్తి కరుణాకర్ సుగ్గనాన్ని ఎప్పుడైనా అడిగావా? ఇంత పెద్ద ఆఫీస్ ఎలా వచ్చింది, ఈ కారులో ఎలా తిరుగుతున్నావు, నీ చేతికి బంగారం ఏంటి, నువ్వు ఏ రకంగా మరి ఇలా ఆఫీస్ మెయింటైన్ చేయగలుగుతున్నావు, రథాలు ఎలా కొన్నావు, ఎలా ఇది సాధ్యమని లలిత్ కుమార్ని అడిగావా? ఇవన్నీ ఉన్నట్టు మీకు ఎలా తెలుసు? ఎవరికి? ఆఫీస్కి వెళ్ళారా? మరి ఇవి అంటే మీరు ఎప్పుడు శివశక్తికి సంబంధించిన వీడియోస్ ఎప్పుడు చూడలేదా? మీరు వీడియోస్ లో మీకు ఎప్పుడేం కనపడలేదా? సరే నేను మిమ్మల్ని మాట్లాడుతున్నా, సమాధానం చెప్పండి. సమాధానాన్ని దాటేయద్దు, ప్రశ్నకి దాటిపోవద్దు. కరాటే కళ్యాణ్ గారు కరుణాకర్ సుగ్గన మీద కేసు పెట్టారు కదా. 2 కోట్ల రూపాయలు ట్రస్ట్ డబ్బును వాడుకున్నాడు అని చెప్పి కేసు ఉంది అతని మీద. ఉందా లేదా? ఉంది అతని మీద. 2 కోట్ల రూపాయలు జనాల నుంచి వసూలు చేసిన డబ్బేగా. పలుగు పారా తీసుకునే తిరుగుతున్నారా? పొద్దున లేసి అక్కడికి వచ్చి అడ్డా దగ్గరికి వచ్చి సాయంత్రం దాకా కూలి పని చేసి పాపం రాత్రిపూట వచ్చి వచ్చినటువంటి డబ్బులతో తిరుగుతున్నారు వాళ్ళు. ఏమన్నా వాళ్ళని అడుగుతారా ఇదే మాట? మీకు ఉన్నాయి ట్రస్ట్ లో? అంటే అక్కడ ట్రస్ట్ లో జరిగింది ఫ్రాడ్. నాకే ట్రస్ట్ లేవు కదా. నాకే ట్రస్ట్ లేదు. రైట్, నాకే ట్రస్ట్ లేదు. మొత్తానికి అయితే ఇలా ఉంది ప్రెసెంట్ మీ పరిస్థితి. నా పరిస్థితి ఎప్పుడు ఇలానే ఉంటుంది. ఇంకో విషయం చెప్తున్నాను తేజ, ఏ రోజైతే యేసుక్రీస్తు ప్రభు కోసం పనిచేయాలని నేను నిర్ణయం తీసుకున్నాను, ఆ రోజే క్రైస్తవ సంఘాన్ని కాపాడుకోవాలి అన్న నిర్ణయం కూడా తీసుకున్నాను. నేను దానికోసం ఎంత దూరమైనా వెళ్తాను తేజ. బ్రతికున్న క్రైస్తవ సంఘాన్ని కాపాడుకోవడం కోసమే మీరు రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఎక్కడా గెలవరు. కనీసం 1000 ఓట్లు కూడా మీకు రావు. 1000 ఓట్లు ఏంటి, అసలు 500 ఓట్లు కూడా రావు. మీరు చాలా మంచి మాట చెప్పారు నిజంగా. మా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీలో 50,000 మంది క్రిస్టియన్స్ ఉండొచ్చు. వినండి, అందులో మిమ్మల్ని నమ్మే వాళ్ళు 20,000 మంది ఉండొచ్చు. వినండి బ్రదర్, నేను ప్రశ్న. మిగతా వాళ్ళందరూ వేరే క్రిస్టియన్ ముస్లిం దళిత్ ఫ్రంట్ అనేది మా సంస్థ. క్రిస్టియన్ ముస్లిం దళిత్ ఫ్రంట్.
నేను క్రైస్తవుల కోసం మాట్లాడుతున్నా, ముస్లిమ్స్ కోసం మాట్లాడుతున్నా, దళితుల్లో ఉన్న హిందువుల గురించి కూడా మాట్లాడుతున్నాను. నేను ఒక మతం తరపున పోటీ చేయడానికి రావట్లా. ఉమ్. మతాన్ని అడ్డు పెట్టి దాడులు చేస్తున్నారు చూడు, అది తప్పు అని చెప్పడానికి వస్తున్నా. మీరు మతాన్ని అడ్డుపెట్టి ఇప్పుడు రాజకీయాలకు వెళ్ళట్లేదా? ఏది మీరు మాకు అవసరం కూడా లేదు, మతాన్ని అడ్డు పెట్టి కాదు. క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడుల గురించి కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు ఇదంతా అనవసరం అండి. మేము ఎన్నికల్లో పోటీ చేయడం మీకు నచ్చట్లే కదా, ఎన్నికల జోలికి వెళ్ళాం. నేనేమంటున్నానంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళానికి సంబంధించిన వాళ్ళని కానివ్వండి, క్రైస్తవుల మీద ఎలాంటి దాడి చేయం, ధైర్యంగా వాళ్ళు ఈ దేశంలో బ్రతకొచ్చు అని ఒక మాట చెప్పమనండి. అసలు అవి పోటీ చేయడు, పోటీ చేయడు, పోటీ చేయం. ఒక మాట చెప్పమనండి. సరే, దాడులు జరగకుండా ఉండాలంటే సువార్త చేయకుండా ఉంటామని మీరు ఒక మాట చెప్తారా? ఎవరు? ఊరూరు తిరిగి మేము సువార్త ఒక ప్రకటించాలి. మనిషి చనిపోతే అక్కడితోనే జీవితం అయిపోతుందని చాలా మంది నమ్ముతారు. అయితే నేను దేవుని సేవలోనికి వచ్చిన తర్వాత బిబ్లికల్ గా ఉన్నది, రెండవది శాస్త్రవేత్తలు చేసినటువంటి ప్రయోగాలు కావచ్చు, పుస్తకాలు కావచ్చు, లైఫ్ ఆఫ్టర్ డెత్ అనే బుక్ చదివినప్పుడు కావచ్చు, నాకు అర్థమైంది ఏంటంటే చనిపోయినటువంటి శరీరం మన ముందు ప్రాణాన్ని, ఆత్మని పోగొట్టుకొని ఉంటుంది తప్ప ఆత్మకేమీ కాదు అన్న విషయం నాకు తెలుసు. నాకు ఆ నాలెడ్జ్ ఉంది. ఉన్నప్పుడు ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఈ శరీరం మట్టిలో పెట్టిన తర్వాత, లేకపోతే అగ్నిలో తగలబెట్టిన తర్వాత, లేకపోతే దీన్ని కాల్చి బూడిద చేసిన తర్వాత రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ శరీరానికి ఏం సంభవించబోతోంది? ఈ ప్రాణం, ఆత్మ, శరీరం మళ్ళీ కలిసి ఒక చోటకు వస్తాయా? ఇవి మళ్ళీ తిరిగి లెగుస్తాయా? ఒక తీర్పు అనేది ఉందా? నేను ఒక విశ్వాసంలో ఉన్నప్పుడు, అది సత్యం అని నేను నమ్మినప్పుడు దాని గురించి నేను నీకు కూడా జాగ్రత్త చెప్తాను. ఎందుకు చెప్పను నీకు? ఖచ్చితంగా చెప్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే లోకరక్షకుడు, ఆయన మాత్రమే నీ పాపాలను క్షమించగలిగిన వాడు, ఆయన రక్తం మాత్రమే మనిషికి పాప క్షమాపణ ఇస్తుంది. చావుతో జీవితం ముగిసిపోదు, శవాలు మళ్ళీ తిరిగి లేచే రోజు ఒకటి ఉంది. ప్రతి ఒక్కడు క్రీస్తు ముందు నిలబడాలి. జీవితకాలంలో చేసిన ప్రతి తప్పుకి ఆయనకి సమాధానం చెప్పి తీరాలి. ఆయన వెళ్ళమంటే అగ్నిగుండానికి, ఆయన పొమ్మంటే పరలోకానికి వెళ్ళాలి. కాబట్టి రక్షణ అనేది చాలా ముఖ్యమైనది అనేది నేను చెప్తున్నాను. నీకు కూడా చెప్పే కదా, ఇక్కడ అయిపోయింది, వెంటనే మారిపోయావు నువ్వు. ఎందుకు భయపడుతున్నారు మరి? ఇదే కదా చెప్పేది, ఇంతకు మించి ఏం చెప్పరు అక్కడ. ఎందుకు భయం వస్తుంది మరి? ఎందుకు భయం వస్తుంది? ఏముంది ఇందులో? భయపడేది అయితే ఏం లేదు. మరి లేనప్పుడు ఎందుకు భయపడుతున్నారు? రెండవది, భారత రాజ్యాంగం ఆర్టికల్ 21, ఆర్టికల్ 25 మత స్వేచ్ఛ హక్కునిచ్చింది. ఎవడైనా మత స్వేచ్ఛ జోలికెళ్తే 25వ ఆర్టికల్ వస్తుంది కాపాడుకోవడానికి. సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. 18 ఏళ్ళు నిండిన వ్యక్తి వాడికి నచ్చిన మతంలోనికి వెళ్ళొచ్చు, వాడికి నచ్చిన మతాన్ని పాటించవచ్చు, ధైర్యంగా ప్రకటించుకోవచ్చు అని. ఒకవైపు దేశ అత్యున్నత న్యాయస్థానం, ఇంకొక వైపు భారతదేశాన్ని కాపుగాస్తున్న రాజ్యాంగమే హక్కిచ్చాక సువార్త ప్రకటించొద్దు అని చెప్పడానికి మీరెవరు? మీకేమి హక్కు ఉంది? ఏ రైట్ తో మీరు మాట్లాడుతున్నారు మమ్మల్ని? మీకేముందా రైట్? నువ్వు గుళ్ళో పూజలు చేసుకోకుండా ఉంటావా? నువ్వు గుడికి వెళ్ళకుండా ఉంటావా? నువ్వు అయ్యప్ప మాల వేసుకోకుండా ఉంటావా? నువ్వు దేవీ నవరాత్రులు జరుపుకుండా ఆగుతావా? నువ్వు దసరా పండుగ, సంక్రాంతి పండుగ చేయకుండా ఆగుతావా? భవానీ మాల వేసుకోకుండా ఆగుతావా? బొట్టు పెట్టుకోకుండా ఉంటావా? మరి దాడులు చేయొద్దని మీరెలా అంటారు? ఇప్పుడు మీలాగా మేము కూడా మనుషులమే కాబట్టి, మీ విశ్వాసాలను మీరు పాటిస్తున్నట్లు మా విశ్వాసాలను మేము పాటిస్తున్నాం కాబట్టి మిమ్మల్ని మేము గౌరవించాలి, మమ్మల్ని మీరు గౌరవించాలి, కొట్టొద్దని చెప్తున్నాను. ఇప్పుడు నేను ముందు కూర్చున్నాను, నాకు శ్రీరాముడి గురించి 4 మాటలు చెప్పింటాను. శ్రీరాముడిని నమ్మకపోతే నువ్వు నరకానికి పోతావన్నా, ఇది కారణం, ఇది విషయం అని చెప్పింటాను. అంత మాత్రం నేను మీద పడి కొడతానా ఏంటి? నీకు ఇష్టంలా? నాకు ఇష్టం లేదు బ్రదర్, నేను నమ్మను యేసుక్రీస్తు ప్రభువును, నువ్వు అయిపోయింది కదా. మైక్ తీసుకొచ్చి డీజే సౌండ్ పెట్టి నీ చుట్టూ పెట్టి నీకు చెప్తా ఉంటాడు ఏంటి 24 గంటలు? అప్పుడు దాన్ని నువ్వు తుక్కురేగిందాగా. ఓకే, సో రీసెంట్ గా ఆల్రెడీ దీని గురించి మాట్లాడడం, నాకు క్లియర్ ఇన్ఫర్మేషన్ రాలేదు. నేను దీని గురించి మళ్ళీ అడగాలనుకుంటున్నా, ఇది చెప్పి నేను క్లోజ్ చేస్తాను. సో అమెరికాలో అష్టలక్ష్మి ఏదైతే ఆ దేవస్థానం ఉందో అక్కడ కొంచెం ముందు ఒక హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు, 90 అడుగులు. మీరే చెప్తున్నారు అంతా కూడా క్రిస్టియన్ రాజ్యం అని. కానీ నిజమేలే, కానీ అక్కడ హనుమాన్ విగ్రహాన్ని చూపించండి బ్రదర్. హనుమంతుడు విగ్రహం ఏనండి బ్రదర్, ఏనండి. నేను భారతీయుణ్ణి. అమెరికాకి భారతదేశానికి యుద్ధం వస్తే జై నరేంద్ర మోడీ అని మాత్రమే అంట, జై ట్రంప్ అని నేను అన్నాను. నేను భారతీయుణ్ణి. నా దేశ ప్రజలను కించపరిచే కాడికి వచ్చినప్పుడు నా దేశ ప్రజల పక్షానే నిలబడతాను నేను అంటున్నా. ఇప్పుడు ఏంటి చెప్పండి? ఏం లేదు ఇంకా చెప్పడానికి. మీరు అలా అన్నప్పుడు నేను ఇంకేం చెప్తా? మరి అదే నేను చెప్పాను. చర్చిల పైన దాడి చేస్తున్నారు అన్నప్పుడు మరి అక్కడ గుళ్ళ మీద ఎవరు దాడి చేస్తారా? గుడుల మీద దాడులు చేశారా?
చర్చిలను కొనుక్కొని చాలా కృష్ణుడి టెంపుల్స్ కడుతున్నారు అక్కడ. చర్చిల్ని కొని పాడైపోయిన చర్చిలు దాడి చేశారా? భగవద్గీతలు పంచుతున్నారు, దాడి చేశారా? గోపురాలు కడుతున్నారు, దాడి చేశారా? ఎక్కడైనా క్రిస్టియన్ కంట్రీస్ లో ఉద్యోగాలు, వ్యాపారాలు, సంస్థలు అన్నిట్లో పనిచేస్తున్నారు. ఎవరన్నా నువ్వు హిందువి అని చెప్పి కొట్టారా? హిందూ మతాన్ని నమ్మిన కారణంగా ఎవరు అట్లా చేయరు. ఎవడన్నా మైండ్ లేని వాడు అలా మాట్లాడితే మాట్లాడచ్చు. ఇక్కడ మనోళ్ళు మాట్లాడరా? రాధా మనోహర్ దాస్, కరుణాకర్ సుగ్న, లలిత్ కుమార్, గాడిద గుడ్డు మాట్లాడుతుంటారు కదా వీళ్ళు. అలాగే ఎవడో ఉంటాడు అక్కడ కూడా, పరిహిమాలను మాట్లాడతాడు. నా బజార్లో పెట్టుకో వినాయకుడి విగ్రహం తీసుకొచ్చి. మా ఇంటి పక్కన ప్రైవేట్ ల్యాండ్ ఎవరిదో ఉంది, ఆ స్థలం కొనుక్కొని అక్కడ హనుమంతుడు గుడి కట్టుకో చక్కగా. 100 అడుగులు గుడి పెట్టుకో, నేను వద్దంటానా? రా పెట్టుకును. మరి మీరు దేనికి వ్యతిరేకం? మమ్మల్ని కొట్టొద్దు. మా విశ్వాసాన్ని బట్టి, మా నమ్మకాలను బట్టి మా మందిరాల మీద దాడి చేయొద్దు, మా పాస్టర్లను చంపొద్దు. క్రైస్తవులు కాబట్టి వీళ్ళని నడు రోడ్డు మీద నగ్నంగా ఊరేగిస్తామనొద్దు, ప్యాడ్ నీళ్ళు చల్లొద్దు, మమ్మల్ని బ్రతికినివ్వండి, ఈ దేశ పౌరులుగా గుర్తించండి. మా దరిద్రం ఏంటంటే ఈ దేశాన్ని పరిపాలించిన మూల నివాసులం మేము, అసలు చక్రవర్తులం మేము. ఇక్కడ ఇరాక్ ప్రాంతం నుంచి ఈ దేశానికి వలస వచ్చినటువంటి బ్రాహ్మణ మతానికి సంబంధించినటువంటి వీళ్ళు ఇవాళ మా మీద దాడి చేస్తూ మీరు క్రిస్టియన్ కంట్రీస్కి వెళ్ళిపోవాలంటున్నారు. మరీ దరిద్రం ఇక్కడ. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. తప్పనిసరి ఇష్యూ ఏం లేదు, అందరికీ తెలిసే విషయం, ప్రతి ఒక్కరికి తెలిసిందే విషయం. ఈ భారత అఖండ భూమి మీది, మాది. మరి ఎవరిది? మరి ఈ భారతదేశాన్ని మొదట పరిపాలించింది మరి దానికి సంవత్సరం కావాల్సినవన్నీ ఉన్నాయి. భారతదేశాన్ని భారతదేశాన్ని పరిపాలించిన మొదటి చక్రవర్తులు మహాదిగలు. భారతదేశాన్ని పరిపాలించినటువంటి ఆ మహాదిగలకి కాపు కాసినటువంటి వాళ్ళు మల్లయోధులు, మాల మాదిగలు, వారితో పాటు ఉండే 59 ఉపకులాలు. వాళ్ళది ఈ భూమి, జంబూకిని వారసులు వాళ్ళంతా కూడా. నువ్వెవడు మాట్లాడడానికి అడుగుచ్చి? ఎన్ని వేల సంవత్సరాలు ఈ భూమి మీద క్రీస్తు పూర్వం దాదాపు 2000 సంవత్సరాల క్రితం నాగరికత మొదలైంది ఇక్కడ. ఆ నాగరికత సింధు నాగరికత. ఆ సింధు నాగరికతలో మొదటిగా ఇక్కడ బతికిన వాళ్ళు మాదిగలు, మాలలు. వీళ్ళెవరు మాట్లాడడానికి అసలు వెళ్ళిపోవని చెప్పడానికి? ఇవాళ వాళ్ళే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నారు. ఈ దేశానికి నిజమైన వానరులు వాళ్ళు, ఈ దేశానికి నిజమైనటువంటి హక్కుదారులు వాళ్ళు, ఈ దేశానికి నిజమైనటువంటి ఏం చెప్పాలి వాళ్ళ వారసులు వాళ్ళు. వీళ్ళెవరు వెళ్ళిపోవని చెప్పడానికి? కోన్కిస్క గొట్టంగాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు చెప్పడానికి? వీళ్ళకే హక్కు ఉంది మాట్లాడడానికి అంటున్నాను. మరి అంత హక్కు ఇదంతా కాబట్టే కదా ఈరోజు ఎందుకు కింద స్థాయిలో ఉండిపోయారు? కాబట్టే కదా ఈ దేశంలో బతకడానికి వచ్చి ఈ దేశ రాజులను చెప్పి వాళ్ళని రాక్షసుల్లాగా చిత్రీకరించి, చనిపోయినటువంటి రాక్షసులు ఈ దేశపు మాదిగల రాజులు, మాలల రాజులు వాళ్ళు. ఇవాళ హిందువులు ఏ రాక్షసులు అని చెప్తున్నారు. ఎవరిని చూపించైతే పండగలు చేస్తున్నారు, ఎవరిని చూపించైతే వీడు రాక్షసులు అందుకే వీడిని చంపేమంటున్నారు, వాళ్ళందరూ ఒకప్పుడు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి చక్రవర్తులు. వాళ్ళని చంపింది కాక, ఈ దేశంలోకి వచ్చింది కాక, ఈ భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది కాకుండా ఎందుకు చంపారు మా రాజ్యాన్ని తిరగబడాల్సిన వాళ్ళని వాళ్ళు రాక్షసులు అని చెప్పి వీళ్ళతోనే పండగ చేపిస్తున్నారు. ఇది చరిత్ర, హిస్టరీ. ఇది కాదని చెప్పానండి. కంచాయిలేగర్తో కూర్చోమనండి. వాట్సాప్ యూనివర్సిటీలో రాసే మాటలు కాదు, హిస్టారికల్ ఎవిడెన్సెస్ తో కూర్చోవడానికి రమ్మనండి. సమాధానం చెప్పలేక తిడితే ఎట్లా? మరి పూర్తిగా కబ్జాకి గురైంది భారతదేశం. బ్రాహ్మణ మతం పూర్తిగా కబ్జా చేసింది భారతదేశాన్ని. గుళ్ళు, దేవాలయాలు కట్టడానికి కబ్జా చేశారంటారా? అట్లా కాదు. మరి కబ్జా అంటే మరి దేనికి? మరి కబ్జాయే కదా. ఇప్పుడు అమెరికాకి బతకడానికి వెళ్ళాము, అక్కడికి బ్రతకడానికి వెళ్ళాము. మనల్ని నల్లోళ్ళు అంటారు, వాళ్ళ తెల్లోళ్ళు అంటారు. ఒక 100 ఏళ్ల తర్వాత, 200 ఏళ్ల తర్వాత మనం అక్కడ అధికారం చలాయించుకుంటా, మనం అక్కడ ఇల్లు కట్టుకొని అమెరికన్స్ అంటరాని వాళ్ళు అన్నాం అనుకో, ఏమంటారు దాన్ని? మీరే చెప్పండి. భారతదేశంలో మానవాదిగా అంటరాని వాళ్ళు అంటే కూడా అట్లనే ఉంటుంది. ఓకే, టాపిక్ ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్లారు. ఎక్కడికి వెళ్ళినా క్రైస్తవుల పక్షాన న్యాయం ఉంది కాబట్టి దాని తరపున మాట్లాడుతున్నాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్.